హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్నైతే పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే బాబు పాల బాటిల్ పెట్టేశానండి. ఇంకొక సైడ్ ఏమో పాలు పెడుతున్నాను. బాబు అయితే ఇంకా లేవలేదండి. ఇంకా తను లేచే వరకు అయితే రెడీగా పాలు పెడదామన్నట్టుగా అయితే ఇక్కడ పాలు కాగబెడుతున్నానండి. నైట్ అయితే అస్సలు సరిగా నిద్రపోలేదండి. ఇంకా చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే చికెన్ పాక్స్ బాగా ఎక్కువైందండి బాబుకైతే. ఇంకా నైట్ అంతా అది దురద పెడుతున్నట్టుంది, సరిగా నిద్రపోలేదు. అందులోనూ ఫీవర్ కూడా వచ్చిందండి. ఇంకా నైట్ మధ్యరాత్రి లేచి సిరప్లు అలా వేసి పడుకోబెట్టానండి. ఇంకొకటే ఏడుపండి. నార్మల్గా అయితే సిరప్లు బాగానే తాగుతాడు కానీ ఇంకా ఫీవర్ వచ్చింది కదా, సో తనకు తాగబుద్ధి కానట్టుంది. బాగా ఏడ్చేస్తాడండి. ఇంకా బలవంతంగా అయితే సిరప్లు పోసి పడుకోబెట్టేశాను. ఇక్కడైతే పొద్దున్నే పాలైతే కాగిపోయాయండి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను. పిల్లలైతే ఇంట్లో నార్మల్గా అల్లరి చేస్తూ ఉంటే కోపం వస్తుంది కదా, కాకపోతే వాళ్ళు ఇలా సైలెంట్గా సుస్తుగా ఉన్నా కూడా నచ్చదండి. అంత బాధగా అనిపిస్తూ ఉంటుంది. అందుకు అల్లరి చేసేదే బెటర్ అనిపిస్తుంది అండి. ఇంకా కొద్దిసేపు అల్లరినైనా భరించగలం కానీ ఈ సైలెంట్ను, ఈ హెల్త్ బాగాలేకుండా ఉండడాన్ని అయితే భరించలేం కదా. మా బాబు మొహం చూసినప్పుడల్లా బాధగా అనిపిస్తుందండి. అసలు ఎంత నీట్గా ఉండే ఫేస్ మొత్తం అలా అయ్యాయి కదా. ఇంకా మనం తల్లిని అలా అనకూడదు కూడా. ఇంకా మేమైతే మొక్కుతున్నామండి దేవుడికైతే తొందరగా తగ్గాలని. పాపకేంటంటే చిన్న తల్లి అయింది. ఇంకా ఫేస్ పైన ఎక్కువ కాలేదండి. బాబుకేమో ఫేస్ పైన ఎక్కువ అయింది. అది మళ్ళీ తల్లి కూడా కొంచెం పెద్దగా అయిందండి. బయటికైతే గాలికి అలా తిప్పట్లేదు. ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నాము. బయటకైతే అస్సలు వెళ్ళనివ్వట్లేదండి. మా బాబుకి ఏంటంటే బయట తిరగడం అంటే భలే సరదా అసలు. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కట్టేసినట్టు అయ్యి ఇంకా అలా కూడా కొంచెం చికాకు చేస్తున్నాడు. అయినా పర్లేదు, ఇంకా తగ్గే వరకు అయితే బయటికి వెళ్ళనివ్వకూడదు అనేసి అనుకుంటున్నామండి. ఇక్కడైతే నేను పాపకి స్కూల్ ఉంది కదా అనేసి రైస్ కడుగుతున్నానండి. రైస్ కడిగి పక్కన పెట్టేసి కర్రీ అయితే క్యారెట్ ఇంకా బీన్స్ కర్రీ చేద్దామనేసి క్యారెట్ అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ చేసేటప్పుడు అయితే బాబును బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ దగ్గరికి పెడుతున్నానండి. ఇంకా అప్పుడు నేనైతే కిచెన్లో కర్రీ చేస్తున్నాను. మరి ఇంకా మొన్న పాపకు వచ్చినప్పుడే బయట నుంచి కర్రీస్ తెప్పించుకుంటే అస్సలు నచ్చలేదండి. ఇంక ఇప్పుడైతే నిన్న డాక్టర్ని కూడా అడిగాము. మళ్ళీ ఇంకా మాకు కూడా అనిపించింది, అంటే ఒకప్పుడు అంటే అన్ని హాలు, కిచెన్, బెడ్రూమ్ అంతా ఒకటే దగ్గర ఉండే కదా, సో అలా అవ్వడం వల్ల పోపు పెట్టొద్దు అనేసి అనేవారు కావచ్చు. ఇంక ఇప్పుడైతే వేరు గదులు ఉన్నాయి కాబట్టి ఇంకా పెడదాంలే అన్నట్టు బాబునైతే బెడ్రూమ్లో పెట్టేసి పోపు పెడుతున్నానండి. నేనైతే కర్రీ పోపు చేసేటప్పుడు అయితే ఇక్కడ క్యారెట్ అయితే మొత్తం గ్రేట్ చేసుకున్నాకైతే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ క్యారెట్ అయితే తురిమి చేసుకుందాను కానీ బీన్స్ కూడా ఉన్నాయండి. సో ఇంకా రెండు కలిపి అయితే ఇట్లా కట్ చేసి చేసుకుందామని చేస్తున్నాను. మొన్న ఒకరోజు చేశాను ఈ కర్రీ. మా పాపకైతే బాగా నచ్చిందండి. సో బాగానే తిన్నది తనైతే ఇష్టంగా. అందుకనేసి ఈరోజు మళ్ళీ అదే కర్రీ అయితే చేస్తున్నాను. పాపనైతే స్కూల్కి పంపించేస్తున్నానండి. ఇంకా పాపకు కూడా జలుబు దగ్గులా ఉంది. దగ్గు బాగుందండి. కస్టర్డ్ యాపిల్స్ అయితే బాగా తిని ఇంకా దగ్గు తయారైంది. కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలతో అయితే ఇంకా ఇప్పుడు నా వల్ల కాదండి. బాబుకి అలా ఉంది కదా, సో పాపను స్కూల్కి పంపిస్తేనే బాబుని ఒక్కరిని నేను మంచిగా చూసుకోగలుగుతాను. అందుకనేసి పాపనైతే స్కూల్కి పంపిస్తున్నానండి. ఇంకా మొన్ననే ఒకరోజు పంపించలేదు స్కూల్కి అయితే. టీచర్ అడుగుతుందంట ఇంకా స్కూల్కి ఎందుకు రాలేదు అనేసి. మా హస్బెండ్ ఇంకా నేనే పంపించలేదు మేడం అని చెప్పారటండి. ఇంకా నార్మల్గా అయితే సిక్ ఉన్నప్పుడు ఊరికనే ఈ మధ్యలో తప్పిస్తూనే ఉంది. అందుకనేసి ఇప్పుడైతే దగ్గు ఉన్నా కానీ పంపించేసానండి స్కూల్కి అయితే. ఇక్కడైతే క్యారెట్ మొత్తం కట్ చేసి కూడా అయిపోగానే బీన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి మొత్తం కట్ చేసుకున్నాకైతే ఆనియన్, పచ్చిమిర్చి అవి కట్ చేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఇంకా కొంచెం ఫాస్ట్గానే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కూరగాయలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేస్తానండి. కూరగాయలు ఇంట్లో లేనప్పుడే ఇంకా పని అయితే లేట్ అయిపోతుందండి. అన్నీ ఇంట్లో ఉన్నాయనుకో ఫాస్ట్గా మనం ముందే అనుకొని చేసేసుకోవచ్చు. సో ఇంక ఈరోజు కూడా కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోయాయండి. మా హస్బెండ్ ఏమో పొద్దున్నే కళ్ళు తీసుకొస్తాను బయటికి వెళ్ళాడండి. బాబుకు అంటే చికెన్ పాక్స్ అయింది కదా, ఇంకా నిన్న కూడా తీసుకొచ్చామండి ఈత కళ్ళు అయితే. ఈరోజు కూడా ఇంకా అదే తీసుకొస్తా అనేసి వెళ్ళారు. పొద్దున్నే పాప ఉంది కదా, ఇంకా తను కూడా తాగుతుందేమో పొద్దున్నే తీసుకొస్తే అన్నట్టు వెళ్ళారు. కానీ మా పాపకైతే అలాంటివి పెద్దగా నచ్చవండి. ఇంకా నాకు కూడా ఒకప్పుడు అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ నాకేంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి బాగా, అప్పటి నుండి అలవాటు అయిపోయిందండి. ఇంకా తాటి కళ్ళు కంటే ఈత కళ్ళు అయితే
బాగుంటుంది, టేస్ట్ అయితే తియ్యగా ఉంటుందండి. మా బాబుకి కూడా ఇంకా అది బాగా నచ్చింది. ఊరికేనే బాటిల్ని చూపించి అడుగుతూ ఉన్నారండి. ఇంకా ఇలాంటి టైంలో కొంచెం అది తాపిస్తే కడుపులో చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఈరోజు పొద్దున్నే తీసుకొస్తా అని వెళ్ళారు. సో నేనైతే ఇంకా పిల్లలిద్దరిని హాల్లో కూర్చోబెట్టి నా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. మా పాప ఏంటంటే కొంచెం మా బాబు సిక్కున్నాడు కదా, ఏమనట్లేదండి, కొంచెం అయితే బాగానే చూసుకుంటుంది. ఇంకా హాయ్ వచ్చిందా అనేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే బాగానే చూసుకుంటుందండి. ఇంక ఇక్కడైతే మా పాలంకులు అయితే పొద్దున్నే వస్తున్నాడు ఈ మధ్యలో అయితే. ఇంకా నేను గిన్నె తోమలేదు ఆ టైంకి అయితే, 2 గిన్నెలలో అయితే పాలు పట్టానండి. సో 2 గిన్నెలలో పాలు స్టవ్ మీద పెడితే చిన్న గిన్నెలో పెట్టిన పాలైతే కొంచెం తొందరగానే వేడయ్యాయి. ఇంకా అవైతే దించి పక్కన పెట్టేసి ఇంకో స్టవ్ మీద అయితే ఇంకా పెద్ద గిన్నెలో పెట్టిన పాలు కాగుతున్నాయి. ఈ స్టవ్ మీద అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే వెళ్ళి పాపకి అయితే స్నానం చేపించేసాను. ఈ పొద్దున పాలు రావడం వల్ల ఏంటంటే స్టవ్లు ఖాళీగా ఉండట్లేదు, ఇంకా పాలు వేడి చేయడం అవ్వట్లేదు. లేట్గా వచ్చినప్పుడేమో ఇంకా లేట్గా వస్తున్నాడు అంకుల్ అనిపించిందండి. ఇప్పుడేమో కొంచెం ఎర్లీగా వస్తున్నాడు. ఎందుకు ఇంత ఎర్లీగా వస్తున్నాడు, ఇంకా నేను గిన్నెనే తోమలేదు. స్టవ్లేమో పొద్దున్నే కొంచెం అన్నం, కర్రీ, టిఫిన్ ఇవన్నీ చేసుకుంటూ బిజీగా స్టవ్స్ ఉంటున్నాయి. స్టవ్లు కూడా ఖాళీ ఉండట్లేదు పాలు కాగబెట్టడానికి అనేసి అనుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే టిఫిన్‌కు అంటే మామూలుగా దిబ్బ రొట్టెనే చేస్తున్నానండి. మొన్న పట్టిన ఇడ్లీ పిండే ఉందండి. ఈరోజైతే ఇంకా ఇడ్లీ చేయట్లేదు. దిబ్బ రొట్టె అయితే వేడిగా చేసేస్తానండి. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకొక సైడ్ అయితే చూసారు కదా, పాలు కూడా కాగాయండి. ఇంకా గిన్నెలో నుంచి అయితే పైకి వచ్చి ఆల్రెడీ కొన్ని కింద కూడా పడ్డాయి. నేను ఊదడం వల్లనే కొన్ని పాలైతే కింద పడ్డాయండి. ఇంకా అవి కొద్దిసేపు అలా మసలబెట్టి ఇంకా దించి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశానండి. రైస్ అయితే ఇంకా మా హస్బెండ్ మనకు వేరు పాపకు వేరు సపరేట్గా ఉండరాదు, మధ్యాహ్నం వరకు మొత్తం చల్లారిపోతుంది అనేసి అంటున్నారు. ఇప్పుడు చలికాలం కదండి, పొద్దున వండిన అన్నం అయితే మధ్యాహ్నం తినబుద్ధి కావట్లేదంట. ఇంకా ఇప్పట్లో అయితే అది జరగని పనిలే. పాప బాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకు సరిపడా పొద్దున్నే వండేసి ఇంకా మనకు సరిపోను మధ్యాహ్నం వండుతా వేడిగా. కానీ ఇప్పుడు పాప ఒక్కదానికైతే అంత కొంచెం వండాలంటే వండడానికి రాదు అనేసి ఇంకా చెప్పానండి. ఇక్కడైతే కర్రీ కూడా ఉడికిపోయిందండి. ఇంకా కర్రీ ఉడికిపోగానే దాంట్లోకి అయితే కొత్తిమీర వేసి దించి పక్కన పెట్టుకొని ఇంకా అదే స్టవ్ మీద అయితే దిబ్బ రొట్టె వేస్తున్నానండి. దిబ్బ రొట్టె వేసి వెళ్ళి పాపనైతే రెడీ చేస్తానండి. ఇంకా ఈ కర్రీ చేసుకుంటూనే పాపకైతే స్నానం చేపించేసానని చెప్పాను కదా, ఇంకా తను టవల్ చుట్టుకొని అలానే ఉందండి. నేనైతే ఇంకా ఈ దిబ్బ రొట్టె వేసి వెళ్ళి పాపనైతే రెడీ చేశాను. అదైతే సిమ్లో పెట్టి వదిలేయాలి. ఓ 15 మినిట్స్ వదిలేస్తే ఇంకా అదే నెమ్మదిగా కాలుతుంది కదా, అందుకనేసి ఇంకా ఈ దిబ్బ రొట్టె అయ్యాకైతే మా హస్బెండ్కి పెట్టించానండి. మా హస్బెండ్ తినుకుంటూ పాపకైతే తినిపించేశాడు. మా బాబు అయితే అసలు ఏం తినట్లేదండి, నోరంతా చేదు కొడుతున్నట్టుంది. ఇంకా ఏం తినిపించినా కానీ తనైతే వద్దు అనేసి నో అని తల ఊపుతున్నాడండి. ఇంకా ఏం తింటాడో ఏమో అనిపిస్తుంది. ఇది తగ్గే వరకు అయితే కొంచెం ప్రాబ్లమే ఉందండి. ఇంకా కళ్ళు తెస్తే మాత్రం ఆ కళ్ళు అయితే నాన్ స్టాప్గా తాగుతూనే ఉన్నాడండి. ఇంకా ఏం తినకుండా అది తాగినా కానీ కడుపులో అంతా తిప్పినట్టు అవుతుంది కదా అని మేము ఎంత వద్దన్నా కానీ అస్సలు ఊరుకోవట్లేదండి. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అది పోసే వరకు అయితే పోనీలే ఇంకా అది న్యాచురల్దే కదా అన్నట్టుగా అయితే నేను పోసానండి. చిన్న గ్లాసులో పోసిస్తూ ఉంటే ఇంకా తాగుతున్నాడు. అది అయిపోగానే మళ్ళీ అడుగుతున్నాడండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఒక దిబ్బ రొట్టె వేసి దాన్నైతే ఇంకా ప్లేట్లో పెట్టి ఇంకా కొంచెం పిండి ఉంటే ఇంకొకటి అయితే వేస్తున్నానండి. మా హస్బెండ్కి అయితే ఇది ఫేవరెట్ అండి దిబ్బ రొట్టె అయితే. ఇంకొకటి మొత్తం తను తినేశారు. అంటే పాపకు కొంచెం తినిపించుకుంటూ తనైతే తినేశారు. ఇంకా దీంట్లో సగం మా హస్బెండ్కి ఇచ్చానండి. ఇంక ఇక్కడ మా బాబు చూడండి ఇంకా కళ్ళునైతే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నాడు. ఇంకా కిచెన్లో నుంచి అయితే కదలట్లేదండి. ఇంకా ఆ బాటిల్కి వెళ్ళి చూపించుకుంటూ అయిపోగానే ఏడుస్తున్నాడు. మళ్ళీ పోస్తే మళ్ళీ తాగుతున్నాడండి. ఇంకా దాన్ని మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము మేము. నేను కొంచెం మా హస్బెండ్ కొంచెం అయితే తాగేసాము. ఇంకా బాటిల్లో కొంచెం ఉంటే అది బాబుకి ఇచ్చేసామండి. ఇంకా అది అయిపోయింది అని చూపిస్తే ఒక పని అయిపోతుందండి. లేదంటే ఇంకా దాన్ని అక్కడే పెట్టామనుకో దాంట్లో ఉంది ఇంకా తాగాలి అనేసి ఇంకా తను గోల చేస్తూ ఉంటాడండి. ఇంక ఇక్కడైతే నేను పాపకి బాక్స్ కూడా పెట్టేశానండి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోగానే బాబు అయితే టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు సోఫాలో. ఇంకా నేను ఫాస్ట్గా బోల్ అయినా తోముకుందామనేసి తోముతున్నానండి. బోళ్ళు చూసారు కదా చాలా ఉన్నాయి. ఇంకా మా బాబు ఏమో ఇప్పుడే పడుకునేలా లేడండి. ఇప్పుడు వెళ్ళి పడుకోబెట్టినా కానీ ఇంకా 1 అవర్ టైం వేస్ట్ చేస్తాడు. ఈ గ్యాప్లో ఇంకా తనకు నిద్ర ఫుల్గా వచ్చే వరకు ఇంకా నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనుకో, తనకు నిద్ర రాగానే వెళ్ళి పడుకోబెట్టొచ్చు అన్నట్టుగా అయితే ఇంకా తనని అలా వదిలేసానండి.
బాగా చికాకు అంటే మామూలుగానే మా బాబు కొంచెం చికాకు ఎక్కువ చేస్తాడండి. ఇంకా ఈ టైంలో ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్‌ని అయితే వదిలిపెట్టట్లేదండి. నా దగ్గరికైనా సరిగ్గా రావట్లేదు కానీ మా హస్బెండ్ అయితే ఇంకా చూస్తే కనపడితే చాలు ఇంకా నాన్న, నాన్న అనేసి ఇంకా తన వైపే అంటే తన వెనుకనే తిరుగుతున్నాడండి. ఇంకా ఎత్తుకోకపోతే ఒకటే గోలండి. ఇంకా తగ్గడానికైతే ఒక 2, 3 డేస్ పడతదేమో నాకు తెలిసి. ఆ డాక్టర్ రాసిచ్చిన లోషన్ ఉంటది కదా! ఇంకా ఆ లోషన్ అంతా బాడీకైతే అప్లై చేస్తున్నానండి. ఫేస్ మీద అప్లై చేయాలంటే కొంచెం భయమవుతుంది. మా హస్బెండ్ ఏమో ఫేస్ మీద వద్దులే ఇంకా అక్కడిక్కడ ముట్టుకొని మళ్ళీ ఆ చేతులు నోట్లోనే పెట్టుకుంటాడు కదా! ఫేస్ మీద వద్దు అనేసి అంటున్నారండి. నేనేమో ఇంకా అది కొంచెం పెట్టినా గానీ తొందరగానే ఇంకిపోతుంది బాడీలోకైతే. సో, ఏం కాదులే అనేసి నేను అన్నా గానీ మా హస్బెండ్ అయితే కొంచెం ఇలాంటి వాటిలలో అతి జాగ్రత్తగా ఉంటారండి. జాగ్రత్త ఎక్కువండి. ఇంకా తనైతే ఫేస్ మీద అస్సలొద్దు. కొంచెం లేట్‌గా అయినా ఇంకా అవే మక్కుతాయిలే అనేసి అంటున్నారు. కొంచెం కొంచెం అయితే అవి ఫేస్ మీద ఉన్నయయితే నల్లగా అవుతున్నాయండి. చుట్టూ ఏమో ఎర్రగా ఉంది. ఇంకా ఆ మధ్యలో కొంచెం పార్ట్ ఉంటది కదా! అదైతే నల్లగా అవుతుందండి. చూడాలి ఒక 2, 3 రోజుల వరకి తగ్గుతేనే ఇంకా వేపాకు, పసుపు పెట్టయితే స్నానం చేపిచ్చాలండి. ఇంకా నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. అంటే వాళ్ళ పిల్లలకు కూడా అలానే అయిందంట. ఇంక ఇప్పుడు చాలామందికి అవుతున్నాయట అండి చికెన్ పాక్స్. నేనైతే సమ్మర్‌లోనే అవుతాయి కదా! ఇట్లా చలికాలంలో కావు అనుకున్నాను గానీ, ఇంకా చాలామందికి అవుతున్నాయంట ఈ సీజన్‌లో అయితే. ఇక నిన్న డాక్టర్ అయితే హాస్పిటల్‌కెళ్తే వ్యాక్సిన్‌లు ఏమి ఏపిచ్చకూడదు, ఇక వేరే మెడిసిన్ ఏమి వాడకూడదు అనేసి కూడా చెప్పారండి. ఇంక నేను అది నిన్న చెప్పడం మర్చిపోయాను. మా బాబుకైతే ఇప్పట్లో వ్యాక్సిన్ ఏం లేదండి. జనవరిలో ఉంది మళ్ళీ 18 మంత్స్ వ్యాక్సిన్ అయితే. డాక్టర్ తోటి కూడా అదే చెప్పాము. ఇప్పట్లో లేదు మేడం అని చెప్తే ఇంకా ఉన్నా కానీ ఇప్పుడైతే వేయించకండి అని చెప్పారండి. అంటే చికెన్ పాక్స్ అయినప్పుడు మనం వ్యాక్సిన్‌లు అలాంటివి వేయిస్తే రియాక్షన్ అవుతదంట. సో, ఇంకెవరికైనా తెలవకుంటే యూజ్ అవుతది ఇన్ఫర్మేషన్ అనేసి అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా బయట గాలికి అలా తిప్పకూడదు. ఇంకా చలవ చేసేటివి ఏమైనా ఉంటే తినిపించేసేయాలండి. మా బాబు మాత్రం ఏం తినట్లేదు. నేనైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం పెరుగులో షుగర్ ఏసి అయితే తినిపించేసాను. ఇంకా అదైనా కొంచెం బెటర్‌గా ఉంటది కదా అనేసి అయితే ఇంకా ఇడ్లీ తినట్లేదు. ఆ దిబ్బ రొట్టె చేసినా తినలేదండి. పెరుగన్నం అయితే మామూలుగా తనకు చాలా ఇష్టం. ఇంక ఈ టైంలో పెరుగన్నం పెట్టినా గానీ అసలు ఫస్ట్ నోరు తెరవట్లేదు. ఇంకేదైనా పెడదామన్నా గానీ పాలు గూడా ఇంకా డబ్బాలో పోసిన పాలు గూడా తాగట్లేదండి. ఇవి తగ్గే వరకైతే కొంచెం బాబుతో ఇబ్బందే ఉన్నది తిండి విషయంలో అయితే. మా పాపకేమో అప్పుడు ఫీవర్ వచ్చింది. కొంచెం అన్నం తినకపోయినా గానీ టిఫిన్స్ అలాంటివి తినిపిస్తే తినేది. కానీ మా బాబుకు ఇంకా అటు అన్నం తినట్లేదు, ఇటు టిఫిన్స్ తినట్లేదండి. బాగా వీక్ అయిపోయినట్టు అయ్యాడు బాబైతే. ఇక్కడైతే నేను బోళ్ళు మొత్తం తోమేసాక బిల్డింగ్ పైకొచ్చానండి. బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏద్దామనేసి. ఈ బట్టలైతే పొద్దున్నే మిషన్‌లో వేసేసాను. అంటే బట్టలు ఎండేద్దామని పైకొచ్చానండి. పొద్దున లేవగానే ఫస్ట్ అయితే మిషన్‌లో బట్టలే వేశానండి. నిన్న ఏయలేదు. బట్టలేమో చాలా ఉండిపోయాయి. ఇంకా బాబు బట్టలున్నాయి కదా! అవన్నీ కొన్ని డెటాల్ ఏసి అయితే మిషన్‌లో వేశానండి. కొన్ని పిండే బట్టలున్నాయండి. ఇంకా అవి మొన్నటి నుంచి పక్కకు పెట్టాను. అవి పిండడానికి టైమే కుదరట్లేదండి. బాబుతోనే సరిపోతుంది. ఇంకా బాబుకి తగ్గాకనే ఆ బట్టలు పిండుడైతే అవుతదండి. డే టైమ్‌లో పిండుదామంటేనేమో కోతులండి. ఇంటి చుట్టూ ఎప్పుడు చూసినా ఇట్లా రెడీగా ఉంటాయండి. బయటికెళ్ళడానికే ఛాన్స్ ఇవ్వవు. ఇంకా పొద్దున్నే నాకు ఈ ఇంట్లో పనే సరిపోతది. ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలిద్దరూ ఒకటే గోల చేస్తుంటారండి. ఇంకా బట్టలు ఎప్పుడు పిండాలో ఏమో వాటికి ఎప్పుడు ముహూర్తం వస్తదో. మొన్న మా మమ్మీ పక్కకేసిపోయిందండి ఆ బట్టలు. ఆ రోజు మా మమ్మీని పిండమన్నా పిండేది కానీ నేను పిండుకుంటానులే అనేసి నేనన్నాను. ఇంకా తను కూడా అలా వదిలేసిపోయింది. అవి అలానే ఉన్నాయండి. ఇంకా ఏదో ఒక రోజైతే తీరిక చేసుకొని పిండాలి బట్టలైతే. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఒక సైడ్ అయితే తనడానికి మొత్తం ఎండేసానండి. ఇది ఇంకొక సైడ్ ఎండేస్తున్నాను. ఒక్కరోజు బట్టలు పిండకున్నా గానీ చూసారు కదా ఎన్ని బట్టలయ్యాయో. ఇంకా కొత్త డ్రెస్సులు కూడా కొన్ని అయితే పిండేటివి కూడా మిషన్‌లో వేసేలా ఉన్నాయనేసి తీసి మిషన్‌లో అయితే వేసేసానండి. అంటే కలర్ పోనివి అలాంటివి ఉంటాయి కదా! అవైతే కొంచెం ఖరాబ్ కాని లాంటివి కూడా మిషన్‌లో వేసేసాను. పిండడానికి అంత ఓపిక లేదనేసి. ఇంకా కొన్ని పక్కకు పెట్టినవి అయితే ఉన్నాయి. అవి పిండుతానండి. ఇంక ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి ఇంకా కిందికొచ్చానండి. వచ్చైతే నేను వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అది చూసుకున్నాను. బాబునైతే పడుకోబెట్టానండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. బాబుకైతే స్నానం అలా ఏం చేపిచ్చలేదండి. నార్మల్‌గా అయితే కొంచెం ఆయిల్ పెట్టి జుట్టయితే దగ్గరికి ఇలా రబ్బర్ పెట్టేసాను. మొత్తం మొహం మీద పడుతుందండి. చూసారు కదా! మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొహం మీద అయితే ఎలా అయ్యాయో ఖాళీ లేకుండా అయ్యాయండి. మెయిన్‌గా నెత్తిలో బాగా అయ్యాయి. ఇంకా జుట్టు మొత్తం అలానే ముందుకున్నదనుకో చికాకు చేసుకుంటున్నాడండి. ఇంకా పిలికేస్తా రానా అని అంటే వచ్చి మంచిగా కూర్చున్నాడండి. పైన కొంచెం ఆయిల్ పెట్టేసి
చెప్పేసి అయితే ఇలా పిలకలాగా వేసాను. ఇంకా తనకు కొంచెం ఫ్రీగా ఉందండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మొత్తం ఇలా బాబుతోనే సరిపోయిందండి. ఇంకా మీకు వీడియోలో కూర్చున్నాడు కదా, కొద్దిసేపు అలా కుదురుగా కూర్చున్నాడండి. తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. ఏడ్చి ఏడ్చి సోఫా ఎడ్జ్ ఉంటుంది కదా, దానికైతే మూతిని ఇట్లా అంటే గుద్దుకున్నాడండి. కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. ఇంకెక్కడ ఉండట్లేదండి. కిందికి దించుతానేమో కింద ఉండడంట, మళ్ళీ నా దగ్గర కూర్చోబెట్టుకుంటేనేమో అలా ఉండనని కిందికి దిగుతున్నాడు. సరే కిందికి దిగి ఆడుకుంటాడేమో అనేసి కిందికి దించితే మళ్ళీ కింద కూడా ఉండకుండా అలా ఏడుస్తున్నాడండి. మొత్తానికైతే మధ్యాహ్నం టైంలో బాబుతోనే సరిపోయిందండి. పడుకోబెడదామనేసి కొద్దిసేపు మధ్యాహ్నం టైంలో మళ్ళీ పడుకోబెట్టాను, కానీ అస్సలు నిద్రపోలేదండి. ఇంకా అటు ఇటు బొర్రి బొర్రి టైం పాస్ చేస్తాడు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి. ఇంకా తనకి టీ పెట్టించాకైతే బోళ్ళు చూసారు కదా, పొద్దున్నే తోమాను, మళ్ళీ ఇప్పటికి ఎన్ని బోళ్ళు అయ్యాయో. మా హస్బెండ్ అయితే బోళ్ళు పొద్దున్నే తోమావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇన్ని బోళ్ళు పడ్డాయి ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఇంకా నాకు నవ్వు వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అయితే నవ్వు వస్తుందండి. ఇన్ని పడ్డాయి బోళ్ళు ఏంటి అంటే ఇంకా మనం ఏం చెప్తాం చెప్పండి. వాటికి వంట చేసుకుంటాము. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇదో గిన్నె అదో గిన్నె ముట్టుకుంటారు, మళ్ళీ దాన్ని అయితే సింక్లో పడేస్తాం కదా. సో అలా అయితే బోళ్ళు ఎక్కువైపోతాయండి నాకైతే. ఇంకా ఆ బోళ్ళన్నీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను తోమేదైతే. ఇంకా తోమేసాకైతే స్టవ్ క్లీన్ చేస్తున్నాను. స్టవ్ మీద అయితే పొద్దున్నే పాలు పొంగుతున్నాయి, అన్నం పొంగుతుంది. ఇటు పిల్లల్ని చూసుకుంటూ అటు హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటే రోజు ఖచ్చితంగా పొంగుతున్నాయండి. అన్నము లేదా పాలు ఏదో ఒకటైతే పొంగుతున్నాయి. ఇంకా స్టవ్ నాకే నచ్చట్లేదండి అలా ఉంటే. సో అందుకనేసి స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈవినింగ్ ఇంకా పిల్లలిద్దరూ కొంచెం ఆడుకుంటున్నారండి. ఇంకా వాళ్ళు కొంచెం ఆటలో ఉన్నారు కదా అనేసి అయితే ఇప్పుడే పనులన్నీ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో కొంచెం బెటర్గానే ఉంటారు, కానీ నైట్ టైంలో మాత్రం వదిలిపెట్టడండి. మా బాబు అయితే 7:30 స్టార్ట్ చేస్తాడు, ఇంకా 9 వరకైనా. అంటే తను ఎప్పుడు పడుకుంటే అప్పటి వరకు అయితే సతాయిస్తూ ఉంటాడండి. ఇంకా నన్ను అక్కడి నుంచి కదలనివ్వడు, ఏ పని చేసుకొనివ్వడు. అందుకనేసి ఇంకా నైట్ మళ్ళీ స్టవ్ క్లీనింగ్ ఇదంతా పెట్టుకున్నాం అనుకో ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఈవినింగ్ ఇంకా పని కంప్లీట్ అవ్వగానే స్టవ్ కూడా క్లీన్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే నేను రాగి పుట్టు చేద్దామనేసి అయితే మా తమ్ముడు వచ్చాడండి, మా పిన్ని కొడుకు. వాడితో అయితే కొబ్బరికాయ తెప్పించాను బయట నుంచి అయితే. ఇంకా కొబ్బరికాయ చూసారు కదా, లేత కొబ్బరికాయ అండి. దాంట్లో అయితే కొబ్బరి లేదు. ఇంకా కొట్టేసి దాంట్లో ఉన్న నీళ్ళు అయితే బాబుకు తాపిచ్చేసానండి. ఇంకా మా బాబు అయితే ఆ వాటర్ బాగా తాగాడు, తియ్యగా ఉన్నాయండి అవైతే కొంచెం. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ కూడా తెప్పించానండి. ఇంకా కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది కదా దీంట్లో, పచ్చి కొబ్బరి పొడి. సో అందుకనేసి మా బాబు చెప్పాను కదా ఏం తినట్లేదు అనేసి, ఒకరోజు ఈ రాగి పుట్టు చేస్తే మాత్రం ఇష్టంగా తిన్నాడండి. ఇంక ఇప్పుడు నాకు కూడా డిన్నర్లోకి అవుతుంది అనేసి చేసుకుంటున్నాను రాగి పుట్టు అయితే. ఇంకా బాబు ఏం సరిగా తినట్లేదు, ఊరికేనే ఇంకా పాలు పాలు అనేసి ఇంకా పాలే తాగుతూ ఉన్నాడండి. నాకు కూడా కొంచెం మిల్క్కి ఇబ్బంది అవుతుంది, అందుకనేసి ఈ రాగి అయితే కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ ఉంటుందండి. సో అందుకనేసి రాగి అయితే తీసుకుందాం అనేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి పుట్టు అయితే. ఇంకా మా తమ్ముడు అయితే చాలా రోజులు అవుతుంది రాక. మా పిన్ని కొడుకు అయితే వాడు వచ్చాడు మా ఇంటికి సడన్గా. ఇంకా వాడిని చూసి అయితే మా పాప భయపడిపోయి ఒకటే ఏడుపండి. ఇంకా నాకైతే భయం వేసింది, భయపడి ఎక్కడ ఫీవర్ వస్తుందో అనేసి. ఇంకా మా తమ్ముడు అంటే ఎప్పటికీ చూస్తుంది నార్మల్గా, తను ఏంటంటే మీసాలు గడ్డం అవి మొత్తం తీసేసాడండి. తీసేసరికి ఇంకా మా పాపకి ఏంటంటే కొత్తగా కనిపించాడు. ఇక చూసి చూడగానే భయం స్టార్ట్ అయిందండి తనకైతే. కంటిన్యూస్గా ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే వాని దగ్గరికి కూడా పోలేదండి. వాడిని చూసి ఇంకా వణుకుతూనే ఉన్నది. కొద్దిసేపు అయ్యాక మేము గట్టిగా బెదిరించేసామండి. ఇంకా నీకు మామనే కదా చూసావు, మళ్ళీ ఎందుకు కొత్తగా చేస్తావు అనేసి వాని దగ్గరికి తీసుకొని వెళ్ళి అటు ఇటు కొంచెం వాడిని చూపిస్తూ ఉంటే ఇంకా అలవాటైపోయి అప్పుడు మామ మామ అనేసి ఇంకా దగ్గరికి వెళ్ళిందండి. మా బాబు ఏంటంటే ఇంకా చూడగానే గుర్తుపట్టేసి మామ మామ అనేసి భయపడకుండా వెళ్ళాడు. కానీ మా పాప ఎందుకో అండి ఇంకా భయపడుతూనే ఉంది. పిరికి పిల్ల అనిపించింది నాకైతే మా పాపను చూస్తే. చాలాసేపు భయపడిపోయిందండి. ఇంకా ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఆ కొబ్బరికాయనైతే కొట్టేసి ఇంకా దాంట్లో కొబ్బరి అయితే తీస్తున్నానండి. ఇంకా కొబ్బరి తీసాకైతే దాంట్లో వెనుక ఆ నల్లది ఉంటుంది కదా బ్లాక్ పార్ట్, అది ఉంటే ఏంటంటే మనకి కాఫ్ ఎక్కువ అవుతుందండి. సో అందుకనేసి అదైతే తీసేసి ఇంకా మిగిలిన వైట్ పార్ట్ వరకు అయితే ఇట్లా మనకు తురిమేది ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం తురుముకుంటున్నానండి. ఇందాక మీకు చూపించాను కదా రాగి పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టుకున్నానండి. కలపడం అంటే జస్ట్ కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి తడిపి అయితే ఇట్లా మనం ముట్టుకుంటే ఒక ముద్దలా ఫామ్ అవ్వాలండి. ఇంకా అలా అయితే కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా బెల్లం కూడా కట్ చేసుకోవాలండి. ఇదైతే కొబ్బరి మొత్తం గ్రేట్ చేస్తున్నాను. ఇంకా కొంచెమే తీసుకున్నాను, కొబ్బరి కూడా ఎక్కువైతే తీసుకోలేదండి. ఇంకా రాగి పిండి కూడా కొంచెమే తీసుకున్నాను. మెయిన్గా ఇంకా మా బాబు కోసమే అండి. ఇదైతే కొంచెం
తింటాడేమో, తనకు నచ్చుతుందేమో అనేసి చేస్తున్నాను. ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టకూడదటండి, అందుకనేసి ఇది కొంచెం హెల్తీ ఫుడ్ కదా, మనం స్టీమ్ చేస్తాం కదా అనేసి ఇంక ఇదైతే చేస్తున్నాను. చేశాను కానీ మా బాబు కొంచెమే తిన్నాడండి. ఇంకా మళ్ళీ నేను, మా హస్బెండ్, మా తమ్ముడే ఫినిష్ చేస్తాము దాన్నైతే. మా పాపకు ఎక్కువ నచ్చదండి ఇలాంటివి అయితే తనకి. సో తనైతే తినలేదు ఎక్కువ. ఇక్కడ చూసారు కదా, ఈ రాగి పిండి అంతా ఒక అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కర్చీఫ్, దాంట్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం రాగి పిండి వేసుకొని దానిపై నుంచి మళ్ళీ కొంచెం కొబ్బరి వేసుకొని, మళ్ళీ రాగి పిండి వేసుకొని దానిపై నుంచి మళ్ళీ కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఒక 2, 3 పార్ట్స్ లాగా అయితే వేసుకున్నాను. వేసుకొని అయితే ఇంకా దీన్నంతా ఇట్లా దగ్గరికి క్లోజ్ చేసి అయితే ఇంకా స్టవ్ మీద పెడుతున్నానండి. స్టవ్ మీద అయితే ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, ఇంకా ఆ గిన్నె స్టవ్ ఆన్ చేసేసి ఆ గిన్నె పైన ఈ రంధ్రాల గిన్నె ఉంటుంది కదా, జల్లి గిన్నె, ఆ జల్లి గిన్నె పెట్టి దానిపైన ఈ రాగిది పెట్టేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేస్తానండి. ఒక 15 మినిట్స్ అయితే దాన్ని మంచిగా ఉడికిచ్చేసాను. ఇక్కడైతే బెల్లం కట్ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం ఏంటంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇంకా దాన్ని కట్ చేసి మిక్సీ పట్టుకుంటే మంచిగా పౌడర్ లాగా వస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అది మొత్తం మెత్తగా ముద్దలాగా అయిపోయిందండి. పౌడర్ లాగా అయితే రాలేదు. ఇంకా దాన్ని కొంచెం గాలికి పెట్టాను. అంటే ఒక 1 అవర్ పెడితే అవుతుందేమో పౌడర్ లాగా, కానీ నేనైతే కొద్దిసేపే గాలికి అయితే పెట్టేశానండి. ఇంకా పెట్టి దాన్ని అదేం గట్టిగా అంటే పౌడర్ లాగా అవ్వట్లేదు అనేసి ఇంకా డైరెక్ట్ ఆ మెత్తడి దాన్నే కలిపేశాను. ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఈ బెల్లం చూసారు కదా మెత్తగా అయిందని చెప్పాను కదా, ఆ బెల్లంలోనే ఇంకా ఈ ఉడికిచ్చింది అయితే వేసానండి. వేసేసి దీంట్లో అయితే మంచిగా నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి అయితే ఒక 2, 3 స్పూన్ల వరకు అయితే వేసానండి. వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇంకా టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇదైతే. మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు అయితే తింటే చాలా మంచిదంట. పిల్లలకు కూడా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయటండి ఈ రాగి తినడం వల్ల అయితే. ఖచ్చితంగా మా బాబుకైతే అంతకుముందు రాగి ఉడకబెట్టి పెట్టేదాన్ని, బాగానే తినేవాడండి. ఇంక ఈ మధ్యలో అయితే పెట్టలేదు. మధ్యలో ఒక్కసారి రాగి పిట్టు చేసి పెట్టాను, ఆ రోజు బాగా తిన్నాడండి. మళ్ళీ ఇంకా ఈరోజు ట్రై చేస్తున్నానండి. రాగి పిండి అయితే ఇంకా మనం మామూలుగా పట్టించుకున్నది అయితే ఇంకా మంచిదంట. నేనైతే బయట ప్యాకెట్లలో దొరుకుతుంది కదా, ఇంకా అదే అయితే కొనుక్కొచ్చుకున్నానండి. చాలా రోజులు అవుతుంది అది కొనుక్కొచ్చి కూడా. ఈరోజు అయితే దాన్ని ఫినిష్ చేశాను. ఇంకా కొంచెం ఉంచానండి, ఎప్పుడైనా రాగి జావ చేసుకోవడానికి సరిపోయేంత ఉంచి మిగతాదంతా చేస్తానండి. ఇంకా అదైతే తిన్నాక బాబు, పాప అయితే పడుకున్నారండి. బాబు అయితే కొంచెమే తిన్నాడు, ఇందాక చెప్పాను కదా. సో పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే నా పని స్టార్ట్ అయిపోయింది. మా బాబు అయితే ఈరోజు మధ్యాహ్నం పడుకోలేదండి. సో అందుకనేసి నైట్ అయితే కొంచెం ఎర్లీగా పడుకున్నాడు. సో ఇంకా పిల్లలిద్దరు పడుకోగానే నేను, మా హస్బెండ్ అయితే బయట కొద్దిసేపు వాకింగ్ చేసామండి. వాకింగ్ చేసి ఇంట్లోకి వచ్చాను. ఇంకా ఈ బట్టలు మడత పెడదామనేసి ఇంట్లోకి వచ్చి రాగానే మా బాబు అయితే లేచాడండి. మళ్ళీ ఇంకా ఒక 10 నిమిషాలు మళ్ళీ బాబుని పడుకోబెట్టడానికి టైం పట్టింది. ఇంకా తను పడుకున్నాక నెమ్మదిగా వచ్చి ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తానండి. ఇంకా సోఫాలు అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేశాను. ఎక్కడ చూసినా అన్నం మెతుకులు ఏదో ఒకటి తినే పదార్థాలు ఉంటాయి కదండి, ఇంకా అవైతే మొత్తం సోఫాల మీదే ఉంటాయి. అవైతే నీట్గా దులిపేస్తానండి. దులిపి అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అయితే పడుకున్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇప్పుడే డోర్ పెట్టడానికి వచ్చారండి. టైం అయితే 9:30 అలా అవుతుంది అంతే. సో మా హస్బెండ్ ఏంటంటే డోర్లు నేను పెడితే నమ్మడండి నన్ను అయితే. ఇంకా తనే పెట్టుకుంటాడు ఎప్పుడైనా కానీ. నేను కూడా పెట్టానండి, నేను పెట్టినా వేస్టే. ఇంకా నన్ను నమ్మకుండా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేస్తూ ఉంటాడు. అందుకనేసి ఇంకా మనం పెట్టడం ఎందుకనేసి తనకి వదిలేస్తాను. ఈ డోర్లు పెట్టడం ఇలాంటివి ఇంకా తనే చూసుకుంటాడండి. తను పెడితేనే తనకి సాటిస్ఫాక్షన్గా నిద్ర కూడా పడుతుందంట. లేదనుకో నేను పెట్టాననుకో ఇంకా ఇది పెట్టిందో లేదో అనేసి ఎంతసేపు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ నిద్ర అంతా వేస్ట్ చేసుకుంటాడండి. ఇంకా నేను పెట్టాక ఒక 1/2 అవర్ 1 అవర్కైనా కానీ వెళ్ళి చెక్ చేసుకొని వచ్చాకే తనకైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ ఎందుకనేసి ఇంకా నేను తననే పెట్టుకోమంటానండి. ఇంకా తనే పెట్టుకుంటారు డోర్లు అలాంటివి అయితే. ఇంక ఇక్కడైతే బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవైతే రేపు సర్దుతాను సెల్ఫ్లో అయితే. ఇప్పుడు సర్దను ఇంక ఇవి సర్దాక మీకు చూపిస్తానండి. హాల్ కూడా మొత్తం నీట్గా అయితే సర్దాను. ఈ పని అంతా కంప్లీట్ అయిపోయే వరకు కూడా టైం అయితే 9:30 అలా అయిపోయిందండి అంతే. ఇంకొక షార్ట్ వీడియో ఉంటే దాన్ని అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశానండి. చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.